మనమైతే ఇప్పుడు టెంప్లెట్స్ను కన్మాస్టర్లో ఏ విధంగా టెస్ట్ ఇచ్చుకొని అందులో వీడియోను ఏ విధంగా క్రియేట్ చేసుకోవడం అయితే మనమైతే నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి. రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పో, గడిచిపోయిన ప్రేమంతా. మనమైతే ఈ వీడియోను కైన్మాస్టర్లో టెంప్లెట్ క్రియేట్ చేసి ఈ వీడియోకు ఎలా సెట్ చేస్తున్నాం అనేది చూడండి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇమేజ్ అసెట్లోకి వెళ్ళేసి టెంప్లెట్ ఇమేజ్ అసెట్ని అయితే తీసుకుంటున్నా. ఇక్కడైతే ఇమేజ్ అసెట్ బ్లాక్ స్క్రీన్ అసెట్ని అయితే తీసుకున్నా. నేనైతే ఇమేజ్ అసెట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అనేది అయితే తీసుకున్నా. ఇక్కడ టెక్స్ట్ అయితే నేను ఇవ్వబోతున్నా చూడండి. ఇప్పుడైతే నేనైతే లవ్ అనే టెక్స్ట్ని అయితే ఇవ్వబోతున్నా. లవ్ అనే టెక్స్ట్ని అయితే టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓకే రైట్ సైడ్లో ఓకే అనే సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనమైతే చూడండి, ఇదైతే ఇక్కడ చాలా పాయింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఆండ్రాయిడ్, లాటిన్, సాన్స్ సెరిఫ్ అనే పాయింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు లాటిన్ అనే ఫాంట్లోకి వెళ్ళేసి ఆ టైప్లో దాని సబ్ పాయింట్స్ ఉన్నాయి, లాటిన్ సబ్ పాయింట్స్. ఇక్కడ క్రీప్ స్టార్ పాయింట్స్ అయితే ఉన్నాయి. క్రీప్ స్టార్ పాయింట్లోకి అయితే నేనైతే ఏదైతే మనం ముందు ఇచ్చుకున్న లవ్ అనే టెక్స్ట్ని అయితే క్రీప్ స్టార్ పాయింట్లోకి అయితే జనరేట్ చేసుకుంటున్నాము. చూడండి, ఇదైతే క్రీప్ స్టార్ పాయింట్లోకి అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఇది ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని అయితే క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇదైతే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. అలాగే మనమైతే అనదర్ టెక్స్ట్ని అయితే ఇవ్వబోతున్నాం. చూడండి, ఇప్పుడైతే లేయర్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్ వెళ్ళేసి ఇక్కడైతే మనమైతే ఇప్పుడు కేర్ అనే టెక్స్ట్ని అయితే ఇస్తున్నాము. ఇక్కడైతే కేర్ అనే టెక్స్ట్ ఇవ్వగానే మనకైతే ఈ ఫాంట్ ఏదైతే ముందు మనం ఫాంట్ను క్రియేట్ తీసుకున్నామో దాన్ని అయితే ఆ ఫాంట్లోకి అయితే కేర్ అనే టెక్స్ట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అయితే క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత అనదర్ టెక్స్ట్ని అయితే మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళేసి మళ్ళీ టెక్స్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఫ్రెండ్లీ అనే టెక్స్ట్ని అయితే ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రెండ్లీ అనే టెక్స్ట్ ఇవ్వగానే ఇక్కడ మనకైతే ఏదైతే ముందుగా జనరేట్ చేసుకున్నామో ఆ ఫాంట్లోకి అయితే జనరేట్ అయిపోయింది ఫ్రెండ్లీ అనే టెక్స్ట్. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ చేసుకోవాలి. ఈ క్యాప్చర్ అయిందైతే మనకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే కైన్మాస్టర్ను ఓపెన్ చేయగానే ఏదైతే మనం ముందుగా డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉందో ఆ వీడియోకి మనమైతే ఈ టెంప్లెట్స్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడైతే ఇమేజ్ అసెట్లోకి వెళ్ళేసి నేనైతే వైట్ బ్యాక్గ్రౌండ్ అసెట్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్ అసెట్ని అయితే తీసుకున్న తర్వాత ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉందో ఆ వీడియో ఎంత డ్యూరేషన్ వరకు ఉందో అంత డ్యూరేషన్ వరకు ఈ ఇమేజ్ సెట్ని అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి, ఇమేజ్ సెట్ని అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఓకే, ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో ఉందో ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ వరకు మనమైతే తీసుకోవాలి. ఫుల్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనమైతే ఏదైతే టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నామో ఆ టెంప్లెట్స్ను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో మనకైతే లేయర్స్లోకి వెళ్ళేసి లేయర్స్లో మనమైతే మీడియాలోకి వెళ్తే కైన్మాస్టర్ క్యాప్చర్ చేసిన టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ని అయితే మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, నేను లవ్ అనే టెంప్లెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే రైట్ సైడ్లో ఉంది. ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనమైతే నార్మల్, మల్టిప్లై, డార్కెన్, కలర్ బర్న్, లీనియర్ బర్న్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనమైతే రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పో, గడిచిపోయిన ప్రేమను తలుచుకుని ఈరోజు జీవితాన్ని వదిలేయడం. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలనుకుంటే అదైతే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఏదైతే టెంప్లెట్ ఇచ్చుకున్నామో ఆ టెంప్లెట్లోకి మనమైతే వీడియోని సరిగ్గా దీన్ని అయితే అమర్చాలి. అమర్చిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఏదైతే టెంప్లెట్ని అయితే మనమైతే జనరేట్ చేసుకున్నామో ఆ టెంప్లెట్ అయితే మనకైతే రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు చూడండి, ఈ లవ్ అనే టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకున్న ఆ వీడియోలకి. చూడండి, ఓకే అయిపోయింది. ఇప్పుడైతే రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పో ఇచ్చుకుంటున్నా. గడిచిపోయిన ఓకేనా? ఓకే, ఇంత డ్యూరేషన్ వరకు మనమైతే ఈ లవ్ అనే
టెంప్లెట్ని కూడా మనం ఆ వీడియోలోకి ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు మనమైతే సెట్ చేసుకోవచ్చు. కింద ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను కేర్ అనే టెంప్లెట్ అయితే తీసుకుంటున్నా ఈ వీడియోలోకి. ఇదైతే మనం ముందుగా లవ్ అనే టెంప్లెట్లోకి ఆ వీడియోని సెట్ చేసాం. సో దీన్నైతే ఆ వీడియోని అయితే మనమైతే కట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ కేర్ అనే టెంప్లెట్లోకి మనమైతే వీడియోని అయితే సెట్ చేసుకోవాలి కాబట్టి మనమైతే ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోను ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ కేర్ అనే టెంప్లెట్లో అయితే మనమైతే అమర్చుకోవాలి చూడండి. ఇప్పుడైతే నేనైతే ఈ టెంప్లెట్ని అయితే ఎన్లార్జ్ చేసుకుంటున్నా. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చూడండి దీన్నైతే ఆ వీడియోని కూడా ఎన్లార్జ్ చేసుకోవాలి. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఈ టెంప్లెట్లకి మనకైతే కరెక్ట్గా అయితే పొందుపరుచుకోవాలి. దీన్నైతే సెట్ చేసుకున్న తర్వాత మనమైతే ఎంత డ్యూరేషన్ కావాలంటే ఈ కేర్ అనే టెంప్లెట్ని కూడా మనమైతే ఎంత డ్యూరేషన్లో కావాలంటే అంత డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ అనదర్ ఏదైతే టెంప్లెట్ని క్రియేట్ చేసుకున్నామో దాన్ని కూడా ఇందులోకి అయితే మనమైతే ఇంపోర్ట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే మనమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ డ్యూరేషన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడైతే ఏదైతే టెంప్లెట్ ఇచ్చామో దాన్ని అయితే మనమైతే దీనిలో క్రియేట్ చేసుకుంటాము చూడండి. ఇప్పుడైతే ఇదైతే కేర్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనమైతే అనదర్ టెంప్లెట్ను క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ అనదర్ టెంప్లెట్ను దీనిలోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే లేయర్స్లోకి మళ్ళీ లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనమైతే ఇక్కడ సెట్ చేసుకోవాలి. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మొదటి తప్పును చేసావు. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళేస్తే మనమైతే కైన్ మాస్టర్ క్యాప్చర్ చేసుకున్నాం కాబట్టి ఏదైతే టెంప్లెట్ను క్రియేట్ చేసుకున్నామో ఆ టెంప్లెట్స్ని మనమైతే ఇక్కడైతే స్మైల్ అనే టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకున్నా, ఫ్రెండ్లీ అనే టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకున్నా, ఇలా మళ్ళీ ఫ్యామిలీ ఇలా చాలా టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకున్నా. నేనైతే స్మైల్ అనే టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకున్నా. దాన్ని అయితే ఈ వీడియోలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనమైతే బ్లెండింగ్ అన్న ఆప్షన్ ద్వారా మల్టిప్లై, డార్కెన్, కలర్ బర్న్ అలాగే ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనమైతే ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్లోకి అయితే దీన్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఈ వీడియో డ్యూరేషన్ వరకు మనమైతే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇమేజ్ ఎసెట్ని అయితే నేనైతే డ్యూరేషన్ రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పు, గడిచిపోయిన ప్రేమను తలుచుకుని ఈరోజు జీవితాన్ని వదిలేయడం అంతే తప్పు. పెంచుకోవాలి. సో నేను ఎక్స్టెండ్ చేసాను. సో మొదటి తప్పును చేస్తాం, రెండో తప్పు నుంచి అయితే వచ్చేసింది ఆల్రెడీ. మనమైతే దీన్ని అయితే ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మనమైతే రెజల్యూషన్ ఉంటుంది ఇక్కడ. రెజల్యూషన్, ఫ్రేమ్ రేటు మనమైతే ఫుల్ హెచ్డి కావాలంటే మనకైతే 1080 రెజల్యూషన్లో పెట్టుకోవాలి. అలాగే హెచ్డి కావాలంటే కొంచెం రెజల్యూషన్ తగ్గించుకోవాలనుకుంటే మనమైతే తగ్గించుకోవాలి. ఇలాగే మనమైతే ఇక్కడ లో హై అనేది అయితే ఉంది చూడండి. ఈ లో హై అనేది లోగా తగ్గించుకుంటే ఇక్కడ ఎంబీ అనేది తగ్గుతుంది మనకైతే బిట్ రేటు. ఇప్పుడైతే మనం సేవ్ చేస్తాం. రేపటి జీవితంలో ఏదో జరుగుతుందని ఈరోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పు, గడిచిపోయిన ప్రేమను తలుచుకుని ఈరోజు జీవితాన్ని వదిలేయడం అంతే తప్పు. మొదటి తప్పును చేసావు, రెండో తప్పు నుంచి. Thanks for watching this video. Please like, share and subscribe friends.